నాయకులు ఎన్నికల్లో తమకు ఓటు వేయాలంటూ ఇంటింటా ప్రచారం చేస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాలలో సాధువులు తమకు ఓటు వేయాలంటూ ఇంటింటా ప్రచారం చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఒంటి నిండా కాషాయం, వారి చుట్టూ కొంతమంది అనుచరులు శంఖం ఊదుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు రాజకీయ సాధువులు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో రాజకీయాల్లో చేరుతున్న సాధువుల సంఖ్య క్రమంగా పెరుగుతుందా? దేశంలో రామమందిర ఉద్యమం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు పలువురు సాధువులు. వీరిలో ఉమాభారతి, సత్పాల్ మహారాజ్, చిన్మయానంద్, యోగి ఆదిత్యనాథ్, సాక్షి మహారాజ్ వంటి వారిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సాధువుల విషయం ఎందుకు చెబుతున్నారనే కదా మీ డౌట్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీలకు నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సాధువులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగుతుండడం కాస్త హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఒంటి నిండా కాషాయం, వారి చుట్టూ కొంతమంది అనుచరులు శంఖముదుతూ దండం పెడుతూ ఇంటింటి ప్రచారం చేపడుతుండడం వంటివి కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు చూడగానే మనకు ఖచ్చితంగా సాధువులే గుర్తొస్తారు. అయితే వారు సాధువులే, కానీ రాజకీయ సాధువులు. ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న రాజకీయ సాధువుల గురించి చర్చ జోరుగా సాగుతోంది. ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్లో 200 స్థానాలుండగా ఇప్పటికే వివిధ వర్గాలకు చెందిన 4 సాధువులు పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా చాలా మంది సాధువులు మరాఠాలను వదిలి ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో బుద్ని స్థానం నుంచి పోటీ చేస్తున్న మిర్చి బాబా, రాయ్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మహంత్ రామ్ సుందర్ దాస్ పై ఎక్కువగా చర్చ జరుగుతోంది. బుద్నీలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మిర్చి బాబా సవాల్ విసరడంతో అది కాస్త రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బుద్ని నియోజకవర్గం బీజేపీకి అభేద్యమైన కోట కాగా, రాయ్పూర్ సౌత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి బ్రిజ్మోహన్ అగర్వాల్ పై కాంగ్రెస్ పార్టీ నుంచి మహంత్ రామ్ సుందర్ దాస్ పోటీ చేస్తున్నారు. ఈ సీటు కూడా బీజేపీకి కంచుకోట. ఇలాంటి స్థానాల్లో సైతం పోటీ చేసేందుకు రాజకీయ సాధువులు సై అంటున్నారంటే అది వారికి ఉన్న విశ్వాసమేనని చెప్పొచ్చు. భారతదేశంలో సాధువులు రాజకీయాల్లో పోటీ చేయడం కొత్తేమీ కాదు. మండల్ కమండల్ వివాదం తర్వాత పెద్ద సంఖ్యలో సాధువులు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే గతంలో సాధువులు పోటీ చేసినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో సాధువులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పాలి. దేశంలోని కీలక రాష్ట్రాలలో ఒకటైన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 2 సాధువులు పోటీ చేస్తున్నారు. ఇందులో ఒకరైన మిర్చి బాబా బుద్ని స్థానం నుంచి ఏకంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పైనే పోటీ చేస్తున్నారు. మిర్చి బాబా పూర్తి పేరు మహామండలేశ్వర స్వామి వైరాగ్యానంద్. బిందుకు చెందిన మిర్చి బాబాకు సమాజ్వాదీ పార్టీ టికెట్ ఇచ్చింది. మిర్చి బాబా 2018కి ముందే వెలుగులోకి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మిర్చి బాబాకు రాష్ట్ర మంత్రి హోదా లభించింది. 2019లో భోపాల్ స్థానం నుంచి దిగ్విజయ్ సింగ్ ఓడిపోవడంతో మిర్చి బాబా జల సమాధిని చేపట్టనున్నట్టు ప్రకటించారు. 2020లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత బాబాకు గడ్డు రోజులు మొదలయ్యాయి. ఒక మహిళ తన మీద అత్యాచారం చేశాడంటూ మిర్చి బాబాపై ఆరోపణలు చేసింది. ఆ కారణంగా ఆయన 13 నెలల పాటు జైలులో ఉండవలసి వచ్చింది. అయితే ఈ కేసులో కోర్టు మిర్చి బాబాని నిర్దోషిగా ప్రకటించింది. అప్పటి నుంచి బాబా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. బుద్ని సీటు నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో అఖిలేష్ ను కలిసేందుకు లక్నో వెళ్లారు. టికెట్ ఇచ్చే విషయంపై చర్చలు ముగియడంతో మిర్చి బాబా సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఇక మిర్చి బాబా మాదిరిగానే సబ్కే మహారాజ్ గా పేరుగాంచిన సుశీల్ సత్య మహారాజ్ రేవా స్థానం నుంచి అసెంబ్లీ పోటీలో నిలిచారు. 2018లో కూడా ఇదే స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు సుశీల్ సత్య. కుటుంబ కలహాల కారణంగా ఆయన హిమాలయాలకు వెళ్లినట్లు చెప్తారు. అక్కడ 10 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు. అయితే రేవా విధ్వంసాన్ని తట్టుకోలేకపోతున్నానని, అందుకే ఎన్నికల్లో పోటీ చేశానని మహారాజ్ తెలిపారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న రామ్ సుందర్ దాస్ అనే సాధువు దుదాధారి మఠం అధిపతి. రామ్ సుందర్ దాస్ జ్ఞానంతో చాలా సంతోషించిన మఠం అధిపతి వైష్ణవదాస్ ఆ తర్వాత తన వారసుడిగా రామ్ సుందర్ దాస్ ను ప్రకటించాడని చెబుతారు. గౌ సేవా బోర్డు చైర్మన్ రామ్ సుందర్ దాస్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి రాష్ట్ర మంత్రి హోదాను పొందారు. ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.
రాజస్థాన్లో కాంగ్రెస్ బీజేపీలు రెండూ కూడా పోటాపోటీగా సాధువులకు టికెట్లు ఇచ్చే పనిలో పడ్డాయి. బీజేపీ ఇప్పటికే మహంత్ బాలక్నాథ్, ఓత్రం దేవాసి, మహంత్ ప్రతాప్ పూరీలకు టికెట్లను ప్రకటించింది. ముస్లిం మత నాయకుడు సలేహ్ మహ్మద్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇటీవలే పార్టీలో చేరిన సాధ్వి అనాది సరస్వతి కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అజ్మీర్లోని ఏదో ఒక స్థానం నుంచి సాధ్వి అనాది సరస్వతికి టికెట్ ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగుతోంది. తిజారా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మహంత్ బాలక్నాథ్ యోగి ప్రస్తుతం అల్వార్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కూడా ఉన్నారు. బాలక్నాథ్ నామినేషన్ దాఖలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చారు. బాలక్నాథ్ శాఖకు చెందిన యోగి హర్యానా, రాజస్థాన్ సరిహద్దులోని అనేక జిల్లాలలో బాలక్నాథ్ శాఖ బలమైన ప్రభావాన్ని కలిగి ఉంది. ఇక్కడ చెప్పుకోవలసిన మరో కీలకమైన విషయం ఏంటంటే రాజస్థాన్లో బీజేపీలో మహంత్ బాలక్నాథ్ ముఖ్యమంత్రి పోటీదారనే చర్చ జరుగుతోంది. రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం 20 ఏళ్లలో తొలిసారి అనే చెప్పాలి. బీజేపీ టికెట్ కేటాయించిన మరో నేత మహంత్ ప్రతాప్ పూరి. ఆయన తారాతర మఠానికి అధిపతి. బార్మేడ్ ప్రాంతంలో తారాతర మఠం చాలా చురుకుగా ఉంటుంది. 2018 ఎన్నికల్లో పోఖ్రాన్ స్థానం నుంచి పోటీ చేశారు ప్రతాప్ పూరి. అయితే ఆ ఎన్నికల్లో ప్రతాప్ పూరి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రతాప్ పూరి ప్రాథమిక విద్య లిల్సార్ గ్రామంలో సాగింది. చాలా చిన్న వయసులో ప్రతాప్ పూరి తారాతర మఠానికి చెందిన మోహన్ పురి మార్గదర్శకత్వంలో నడిచారు. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాక హర్యానాలోని చెషైర్ జిల్లాలోని గురుకుల్ నుంచి శాస్త్ర ఖండంలో తన ప్రధాన విద్యను అభ్యసించారు. గత ఎన్నికల్లో మహంత్ ప్రతాప్ పూరిని ఓడించేందుకు సలేహ్ మహ్మద్ను రంగంలోకి దించింది కాంగ్రెస్. మహ్మద్ ముస్లిం మత నాయకుడు జైసల్మేర్ ప్రాంతంలో సలేహ్ తండ్రిని ఘాజీ ఫకీర్ అని పిలుస్తారు. ఇది సింధీ ముస్లిం సమాజానికి చెందిన మత నాయకుని పదవి. 2008లో పోఖ్రాన్ నుంచి సలేహ్ గెలుపొందారు. ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఈ ముగ్గురే కాకుండా సాధ్వి అనాది సరస్వతి కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సాధ్వి అనాది సరస్వతి అజ్మీర్ నార్త్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. సాధ్విని సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. భగవద్గీత, వేదాంతాలను అభ్యసించిన సాధ్వి అనాది సరస్వతి మహానిర్వాణ ఆఖారా సంప్రదాయం ప్రకారం 2008లో ప్రేమానంద్ మహారాజ్ వద్ద దీక్షను స్వీకరించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను తన ఆరాధ్య దైవంగా భావిస్తారు సాధ్వి. కాంగ్రెస్లో చేరిన తర్వాత యోగిలా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు సాధ్వి. ఇక అశోక్ గెహ్లాట్కు సన్నిహితుడైన ధర్మేంద్ర రాథోడ్ కూడా పోటీకి సిద్ధమని ప్రకటించడమే కాకుండా బీజేపీకి బలమైన కోట నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపారు. అయితే హైకమాండ్ ధర్మేంద్ర రాథోడ్కు టికెట్ ఇవ్వలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా రాజకీయ సాధువులు ప్రచారం చేస్తుండటంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. రాజకీయ సాధువులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.